గురుగారు ఎక్కడ రాసి పెట్టుకోండి, ఏదైనా మాదే.
అవి కాదు మీకు రాసి ఉంటారు కదా అవి ఇచ్చారా ఓటు ఎక్కడ వేయాలి బ్యాంక్ కార్డు నెంబర్ ఏమి తెలమన్నారు ఆటో దగ్గర రండి ఆ ఓట్లు అయితే అక్కడ వెయిట్ చేస్తాను అలాంటి బ్యాంక్ ఇవాళ 51 ఎంక్వైరీస్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనే ఆ అభ్యర్థి కానీ ఈ 51 ఎంక్వైరీస్ శ్రీనివాస్ బెల్ట్ని కోఆపరేటివ్ బ్యాంక్ గత 5 సంవత్సరాల నుంచి పాల్గొనడం లేకపోవడం ఎలసి పెట్టడం విఫలమయ్యారు. ఈ రోజు ఎలసి జరుగుతుంది. ఈ బ్యాంకుకి 76,000 మంది సభ్యులు ఉన్నారు. దీనికి టోటల్గా స్టేట్లో ఇది 5వ బ్యాంకు, అతిపెద్ద బ్యాంక్ ఇది. అందువలన ఇవాళ ఓటు ద్వారా ఆర్డర్ రావడం, దాని విధి వల్లే ఈరోజు ఎలక్షన్ పెట్టడం జరుగుతుంది. ఇక్కడ 2 ప్యానల్గా పోటీ చేస్తున్నారు. అందరూ కూడా ఉత్సాహంగా ఇంతమంది ఇవాళ ఇప్పుడు ఈ టైంకి సుమారుగా 8,000 మంది ఓటింగ్ జరిగింది. అందరూ కూడా సభ్యులందరూ కూడా స్వతహాగా వచ్చి బ్యాంకుని మంచిగా అభివృద్ధి చేసుకున్నాం, బ్యాంకుని కాపాడుకున్న ఉద్దేశంతో సభ్యులందరిగా వచ్చి వాళ్ళ ఓటు వినియోగించుకుంటున్నారు.
అలాగే మధ్యన జరుగుతున్నటువంటి యుద్ధం ఇది. ఒక పక్కన సింగర్ ప్యానల్ చాలా స్ట్రాంగ్ అయిన ప్యానల్, మరో పక్కన చల్లశంకరరావు గారి ప్యానల్ కూడా చాలా స్ట్రాంగ్ అయినటువంటి ప్యానల్. వీరిద్దరూ కూడా పోటీలో ఉన్నారు అంటే ఖచ్చితంగా పోలింగ్ శాతం ఎక్కువ జరుగుతుంది అన్నటువంటి అంచనా అందరికీ ఉంటుంది. అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఇక్కడ సదుపాయాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. ఎన్నికల నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తి స్థాయిలో వైఫల్యం చెందారు అనేటటువంటిది వాస్తవమైనటువంటి విషయం. మనందరం ఇక్కడ చూసినట్లయితే ఆడవాళ్ళు ఎంత ఇబ్బందులతో లోపలికి వస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం. చీర పైకి పెట్టుకొని నడవలసినటువంటి అవసరాలు కనబడుతున్నాయి. మోకాళ్ళు నీరు ఉన్నది. ఇక్కడ బురద నీటిలో అడుగు వేసుకుంటూ వచ్చి ఓటు వేయడం ఎంత ఇబ్బందిగా ఉంటుందో మనందరం చూస్తున్నాం. అదేవిధంగా ఓటర్ వచ్చి ఎక్కడ ఓటు వేయాలో అర్థం కాక 10 మందిని అడిగి తిరిగి వెనక్కి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి దుస్థితి కనిపిస్తూ ఉంది. నాకు తెలిసి బహుశా 30% ఓటర్లు వెనుదిరిగి ఉంటారేమో అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. పూర్తి స్థాయిలో వైఫల్యం చెందారు. పూర్తి స్థాయిలో అధికార పార్టీకి తొత్తులుగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా పనిచేస్తారు. యంత్రాంగం అంతా కూడా పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చెప్తే అదే చేస్తా ఉన్నాం. కంటికి కనబడతా ఉంది. అయితే మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎన్ని జరిగినా ఏం జరిగినా మా నమ్మకం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కష్టపడ్డారు. ఈ ఎన్నికలకు సంబంధించి నరేషన్ గారి ప్యానల్ ఆశించినటువంటి మంచి రిజల్ట్ వస్తుందని చెప్పి ప్రగాఢంగా నమ్ముతాం. రాష్ట్రంలో ఎంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ రాజమండ్రి ఆర్యపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఇంటీరియర్ యొక్క ఎలక్షన్స్ చాలా ఉత్సాహభరితంగా ప్రజలందరూ కూడా ఓటు వేయడానికి వచ్చేసారు. వాతావరణం కూడా అనుగురించి పోయినా సరే వేలాది మంది ఓటర్లు తరలి వచ్చి ఓటు వేయడానికి ఉత్సాహంగా చూపిస్తున్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ప్రక్రియ నడిపేటువంటి ఎన్నికల కమిషన్ ఏదైతే ఉందో ఏర్పాటు చేయడంలో కొద్దిగా విఫలమైనట్టుగానే కనిపిస్తుంది. ఎందుకంటే చాలామంది ఓటర్లు వచ్చి వాళ్ళు స్లిప్పులు చూపించి ఓటర్ రూమ్స్ సరిగ్గా కన్ఫ్యూజ్ అయ్యి రూములు చెప్పలేక కన్ఫ్యూజ్ అయిపోయి చాలామంది పాపం బాధపడే పరిస్థితి కనిపించింది. వాళ్ళందరూ కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం. వాళ్ళు వెరిఫై చేస్తున్నారు. అయితే ఈ ఎలక్షన్స్లో అందరూ కూడా వృద్ధులను కాకుండా మహిళలను కాకుండా వికలాంగులు అందరూ వచ్చి ఓటు అట్లా వినియోగించుకొని తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ యొక్క బ్యాంకుకి సంబంధించి ప్రతి ఒక్క ఓటర్ కూడా చల్లా సంఖ్యలో బ్యాంకులకి ఎక్కువ మంది మొగ్గు చూపినట్టుగా కనిపిస్తుంది. ట్రెండ్ 80% వారికే అనుకూలంగా ఉన్నట్టుగా మా యొక్క తెలిసింది.